నిజంగా ఈ రోజున నేను సెంట్రల్ గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. నరేంద్ర మోడీ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకు అంటే ఎస్, డిజిటల్ మీడియా కూడా మీడియానే. ఓకే, ఎవరైతే డిజిటల్ మీడియా ప్రొఫెషనల్గా నడుపుతున్నారో అందరూ డిజిటల్ మీడియా పెట్టుకొని ఉంటారు. కానీ ఎంటర్టైన్మెంట్లో కొంతమంది ఉంటారు. సో దాన్ని స్క్రూటినీ చేసి చట్టబద్ధంగా అన్ని పర్మిషన్స్తో ఎవరైతే నడుపుతున్నారో, జర్నలిజం చేసిన వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళందరికీ కూడా అక్రెడిటేషన్స్ ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. సో అందుకే నేను రుణపడి ఉంటా నరేంద్ర మోడీ గారికి మాత్రమే. కేంద్ర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఎన్బికి కూడా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మీరు ఒక జీవో తీసుకొస్తే చచ్చినట్టు రాష్ట్రాలలో ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. సెంట్రల్ గవర్నమెంటు ఒక జీవో తీసుకొస్తే చచ్చినట్టు స్టేట్ గవర్నమెంట్లు ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. వాళ్ళని చూసి ఓట్లు వేయలే తెలంగాణ ప్రజలు. ఎవరిని చూసేసారు? బీజేపీ. రాష్ట్రంలో ఎవరున్నా సరే కేంద్రంలో మా నరేంద్ర మోడీ ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎంపీ స్థానాలకు మీకు ఓట్లు వేయడం జరిగింది. మిమ్మల్ని చూసేసారు. వాళ్ళు ఏం చేయాలి? దాన్ని కాపాడుకోవాలి. నెక్స్ట్ టైము మళ్ళీ జమిలీ ఎన్నికలు వస్తే మళ్ళీ వీళ్ళకి ఓట్లు వేస్తారా? మీకోసం ఓట్లు వేస్తారేమో, కానీ ఎన్నిసార్లు మీ మోహన్ చూసే ఓట్లు వేస్తారు తెలంగాణ ప్రజలు? ఒక్కసారన్నా మీరు ఎంపీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఒక్కసారన్నా మోడీ గారు మీరు తెలంగాణకు వచ్చినారా? పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు వాళ్ళు బిస్కెట్లు వేస్తున్నారు, మీకు చాక్లెట్లు వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు భుజం వేసుకొని, పవన్ కళ్యాణ్ భుజం వేసుకొని హే హూ హూ అనుకుంటా మీరు అక్కడ రోడ్ షోలు చేస్తున్నారు. మాటికి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. కానీ తెలంగాణకు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు. మా ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఎంపీలకు ఉండాలి. తెలంగాణలో 8 మంది ఎంపీలు ఉంటే ఈ 8 మంది ఎంపీలు నరేంద్ర మోడీ గారిని ఒక్కసారి కూడా తెలంగాణకు కానీ హైదరాబాద్కి కానీ తీసుకొచ్చిన పాపాన ఓలే. తెలంగాణ ఏం తక్కువ చేసిందని మీకు 8 మంది ఎంపీల ఓట్లు ఇచ్చి తప్పు చేసిందా? 8 మంది ఎంపీలు అంటే మామూలు విషయమా? తెలంగాణలో ఒక్కొక్క ఎంపీ స్థానం 7 నియోజకవర్గాలు. అంటే ఎన్ని నియోజకవర్గాలు మీకు బీజేపీకి మద్దతు పలికినాయి? ఎంతమంది తెలంగాణ ప్రజలు మోడీ కోసం ఎదురు చూస్తున్నారు? ఒక్కనాడన్నా ఇన్నిసార్లు ఆంధ్రప్రదేశ్కి పోయిన నరేంద్ర మోడీని ఒక్కసారన్నా మీరు ఇక్కడికి తీసుకురాలే.